హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజైతే మేము బెంగళూరు సిరీస్లో బందే మహాకాళి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. సో స్టే ట్యూన్. గుడికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్లోనే మహాకాళి అమ్మవారి ఫోటో వేస్తారు, చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం బందే మహాకాళి ఆలయం. ఈ ఆలయం బెంగళూరులోనే అత్యంత శక్తివంతమైన ఆలయంలో ఒకటి. కెంపాంబుదే సరస్సు పక్కనే ఉన్న ఈ అమ్మవారి ఆలయం సుమారు 1200 ఏండ్లు ప్రాచీన ఆలయం అని చెప్తారు. అయితే మనం అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్దాము రండి. అయితే మహాకాళి అమ్మకి అంకితమైన ఈ ఆలయంలో మహాకాళి అమ్మ స్వయంభూగా శిలలో కొలువై ఉంది. ఈ ఆలయంలో రాతిపై అమ్మవారి రూపం చెక్కబడడం వల్ల ఈ ఆలయాన్ని బందే మహాకాళి ఆలయం అని పిలుస్తారు. అయితే ఈ ఆలయం ఒక స్థల పురాణం తెలుసుకుందాం రండి. ఒకప్పుడు కాలంలో ఈ ప్రాంతము కొండలు గుట్టలు నిండుగా అడవిలా కనిపించేది. చుట్టుపక్కల గ్రామం నుండి తమ పశువుల్ని మేతకి తీసుకొని వచ్చేవారట. అలా ఒకరోజు ఒక యువతి గొర్రెల్ని తీసుకొని వచ్చి కాస్తున్నప్పుడు అమ్మవారు మాట్లాడినట్టుగా తనకి ఆలయం నిర్మాణం చేయమని చెప్పింది. కానీ ఆ యువతి అమ్మవారి మాటల్ని పట్టించుకోలేదు. అలాగే తన గొర్రెల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇలా 2-3 రోజులు తన గొర్రెలు దేవి మాటలు ఆకాశవాణిలా వినపడ్డాయి. అయితే ఈ విషయం తన గ్రామస్తులకి చెప్పింది. దాంతో వాళ్ళు వచ్చి వెతకగా ఒక శిలలో అమ్మవారి రూపంలో కనిపించడంతో ఆ రోజు నుంచి ఈ అమ్మకు పూజలు నిర్మించారు. అలాగే ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత కొంతకాలంలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెప్తారు. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయలు దండలు వేయడంతో పాటు నిమ్మకాయల దీపాలు వెలిగించి వాటిని అమ్మవారికి చూపిస్తారు. ఆలయం లోపలున్న శక్తి స్తంభానికి త్రిశూలానికి నిమ్మకాయలను గుచ్చుతారు. ఇలా చేయడం వలన తమ పైన దృష్టి దోషాలు పోతాయని నమ్మకం. అలాగే ఇక్కడ అమ్మవారికి మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఒక స్తంభానికి తాళం వేస్తే అమ్మవారు ఆ కోరికలు గుర్తు పెట్టుకొని మరీ తీరుస్తారు అని విశ్వాసం. అయితే ఇక్కడ నవరాత్రి సమయంలో బొమ్మల కొలువు పెట్టి అలంకారం కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఒక నోట్, ఈ ఆలయంకి అమ్మవారి పిలుపు ఉంటేనే మనం వెళ్తామంట, లేకుంటే వెళ్ళలేమంట. అలాగే ఈ ఆలయాన్ని చేరుకోవాలి అంటే మెజెస్టిక్ నుండి ఈ ఆలయం 4.5 కిలోమీటర్స్లో ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేసుకొని మేము అదే రోడ్లో ఉన్న విఠల్ స్వామిని దర్శనానికి వెళ్ళాము. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.